మొన్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది మీద కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందండి. బీహార్లో కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందండి. ఈ నదులలో ఇసుకలో చేసేటువంటి ప్రాజెక్టులలో అమెరికాలో ఓవర్ డ్యామ్ కొట్టుకుపోయిందండి 2-3 సార్లు. మళ్ళీ కట్టుకున్నాం. మన దగ్గర కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి. నాగార్జున సార్ రైట్ సైడ్ మొత్తం కుంగిపోయిందండి కట్టిన తర్వాత. మళ్ళీ సరి చేసుకున్నాం. ఈ మెగా ప్రాజెక్టులు మహానదుల మీద కట్టే ప్రాజెక్టులలో డెఫినెట్ గా కొన్ని లోపాలు వస్తాయి. దానికే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఏదన్నా అన్సిన్ వీళ్ళు కట్టినండి. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ చెప్తా మీకు. మిడిమానేరు ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టినండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురితే అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్. మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా, హంగామా చేసినామా, దాన్ని తీసి చూపించినాం. ఇంకో చోట కింద ఆ జియాలజీ అప్పుడు కట్టినప్పుడు సరిగ్గా టెస్ట్ చేయలేదేమో, లీకేజ్ వస్తా ఉంటే చూస్తే ఏంటంటే దాని కింద అంతా సుధా కట్టెళ్ళిందండి. దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసినాం. ఆ కొట్టుకుపోయిన గ్యాప్ను మళ్ళీ భర్తీ చేసినాం. మా జిద్దేముండే తెలంగాణకు నీళ్లు రావాలి, పచ్చని పంటలు పండాలి, ప్రజలు బతకాలి. మా జిద్దు అది. మేము చిల్లర రాజకీయాలు చేయలేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీళ్లు తేవాలనేటువంటి ఆదుర్దాలో తొందరలో ప్రజల మీద ఉన్న ప్రేమతోని మేము తెలంగాణ ఆత్మను ఆవిష్కరించున్నాం కాబట్టి, ఉద్యమం చేస్తున్నాం కాబట్టి నీళ్లు తేవాలనే దానిలో మేము తెచ్చిన ఫలితం ఇచ్చింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. 3.5 కోట్ల ధాన్యం పండడానికి కారణమైంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. మరి నువ్వు మేడిగడ్డ నీళ్ళు ఎత్తపోయింది కదా, పంటలు ఎండిపోయినాయి. ఆ క్రాక్లు వచ్చిన తర్వాత రజనీకాంత్ గారిని చెప్పాల్సిన విషయం ఏంటంటే 50-60 టీఎంసీల నీళ్లు వృధాగా పోయినాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వదిలేయమని చెప్పింది. నో సారీ, నో పడిస్తే వీళ్ళ మూర్ఖత్వాన్ని. నేను అడిగిన అక్కడ పనిచేసే ఇంజనీర్లు ఏమైతుందంటే నాకు అర్థం కాదు. మీరే కదా కట్టిన, మీకు బుద్ధి లేదా, మీకు చెప్పలేదని అడిగినాను. మేము చెప్పినాం సార్, మేము మొత్తం చూడాల్సుకున్నాం, మీ ప్రాజెక్ట్ అంతా చూడాల్సుకున్నాం, నొత్తి ఎత్తదు నీళ్ళు అని చెప్పినాం. ఇసుక పోసి కట్టేదండి. ఇసుక బస్తాలు అడ్డమేసి కూడా నీళ్ళు కొంచెం బిల్డ్ చేస్తే 2, 3, 4 పంపులు నడుపుకోవచ్చు సులభంగా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో నీళ్లు వదిలేసిందంటారా? కేసీఆర్ ను బదనం చేద్దామనే చిలిపి ఒక చిల్లర రాజకీయ ప్రక్రియలో దురుద్దేశంలో భాగంగా ప్రజలను నూరుగొట్టింది.